మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన దబ్బా వెంకటేశ్వర్లు కొన్ని నెలల క్రితం కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నాడు. అనంతరం ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. చెక్కు వచ్చిందని తెలుసుకుని అధికారులకు అడగగా రేపు మాపు అంటూ తిప్పించారని బాధితుడు వాపోయాడు. బోడసాయి అనే వ్యక్తి ఒక పేపర్ని చెక్కు అని ఇచ్చాడని తెలిపారు. ఇక ఆ చెక్కును బ్యాంకుకు తీసుకెళ్తే ఇది చెక్కు కాదు, మామూలు పేపర్ అనే బ్యాంకు వారు చెప్పారని అన్నారు. తన చెక్కును తనకి ఇప్పించాలని బాధితుడు దబ్బా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్ మరి అది ఎస్టీ కాలనీ మరి నా దబ్బా వెంకటేశ్వర్లు నడువుల నొప్పుల కానీ గవర్నమెంట్కి మరి సీఎం పన్ను పెడితే అంతకుముందు 4 సార్లు తిరిగినా ఇప్పుడే రాదు అని అన్నాడు. సరే ఇప్పుడే రాదు అన్నాడు కదా. సరే నెల తర్వాత పోయినా చెక్కు వచ్చిందని నాకు తెలితే నేను పోయినా, చెల్లెలో మెసేజ్ వచ్చిందంటే పోయినా. నేను పోయి అడిగితే ఎవరైనా అని చెప్పింది రాలేదని ఒక మాట అన్నాడు. అంటే దాంతో మళ్ళీ పేవెన్ కాడ అడిగితే పేవెన్ కూడా అట్నే అన్నాడు, రాలేదని. అదే చెక్ అని ఇచ్చిండు, తెల్ల పేపర్ చెక్ అని ఇచ్చాడు. ఆయన మన ముఖ్యమంత్రి ఉన్నది పైదే చింపేసిండు, చెక్కు చింపేసిండు. అది జేబులు పెట్టుకుండు, ఎవరి గౌరవానికి జేబులు పెట్టుకుంటే జేబులు పెట్టుకుంటాడు తెల్ల పేపర్. తర్వాత అక్కడ పోయినాక బ్యాంక్ వాళ్ళంతా బ్యాంక్ కాడే చచ్చని మంది ఉంటారు. ఏందని అంటే ఆ చెక్కు నాది ఇట్లా కిడ్నీల ప్రాబ్లం అంటే సీఎం పన్నుకి పెట్టుకున్నా అని అంటే వారి చూసి ఇదట చెక్ అయిందని, చెక్కు కాదు ఇది